మేము టాలెంట్ ఎక్కడున్నా మనం ఎంకరేజ్ చేద్దామండి. ఇప్పుడు ఒక టాలెంట్ యూనియన్ లో వాళ్ళనే తీసుకోవాలి అనేది ఒక 5 లక్షలు కట్టగలిగితేనే నువ్వు చేయగలవు అన్నది ఉండకూడదు. సరే వాళ్ళు ఏం బెనిఫిట్స్ ఇస్తున్నారు ఏంటి అన్నది వాళ్ళు చెప్తారు, అది వేరే విషయం అండి. బట్ ఒక టాలెంట్ ఉన్న వాళ్ళని మనం బ్లాక్ చేయకూడదు. టాలెంట్ ఉన్న వాళ్ళని అందరినీ తీసుకుందాం. ఇప్పుడు నువ్వు ఎలాగ బాధపడుతావు, ఇంకొకళ్ళు కూడా నాకు టాలెంట్ ఉంది, అయ్యో నాకు 5 లక్షలు లేదు, నాకు ఉద్యోగం రావట్లేదని అనుకోకూడదు కదండి. నేను జస్ట్ బికాజ్ ఐ కాంట్ పే యూనియన్ ఫీ నేను వర్క్ చేయలేను అన్న బాధ అతనికి ఉండకూడదు కదండి. సో అంటే యాక్చువల్లీ బయట టాలెంట్ లోపలికి వస్తాకి వీలు పట్టలేదు. ఒక చిన్న కండిషన్స్, ఒక బ్యారియర్ ఎఫోర్డ్ చేయలేని బ్యారియర్ అండి. వాళ్ళు వర్కర్స్ ఎవరైతే స్కిల్డ్ పీపుల్ కూడా చాలా మంది ఉన్నారండి. స్కిల్డ్ కాకుండా ఇప్పుడు రెగ్యులర్గా ఇప్పుడు డ్రైవర్స్ ఉండొచ్చు, ఇంకా ప్రొడక్షన్ బాయ్స్ ఉంటారండి. వాళ్ళు దే నీ నాట్ బి స్కిల్డ్. దేర్ జాబ్ ఈస్ టు అరేంజ్ టిఫిన్స్, లంచ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ మేక్ షూర్ దట్ ఎవ్రీవన్ ఈట్స్ అండ్ ఎవ్రీథింగ్. దాని స్కిల్ అవసరం లేదు, కానీ ఆ జాబ్ కోసం దానికి మెంబర్షిప్ తీసుకోవడము, ఆ మెంబర్షిప్ కట్టాల్సిన ఫీజు అందరి దగ్గర లేకపోవడము. సో దట్ వే వీఆర్ స్టాపింగ్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ కేపబుల్ ఆఫ్ వర్కింగ్ అండ్ స్కేర్సిటీ కూడా వస్తుంది కదా అప్పుడు ఆబ్వియస్గా. అయితే ఇక్కడ వీటిల్లో వినిపిస్తుంది ఏంటంటే ఒక 3 యూనియన్స్కి సంబంధించి మీరు వేజెస్ పెంచట్లేదు అనేది ఒకటి వస్తుంది. అదేంటి సార్ అది? అంటే దాని డిస్కషన్కి వెళ్ళడానికి ముందు, అంటే అసలు వేజెస్ డిస్కషన్కి వెళ్ళడానికి ముందు పాత ఒప్పుకున్న కండిషన్స్ 2, కొత్తగా మేము అడుగుతున్న 2 రిక్వెస్ట్లు, ఇవన్నీ కలిపి మీరు ఓకే చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్దాము అని మేము చెప్తున్నాం అనమాట. సో ఈ ఫస్ట్ వీటి మీద వాళ్ళు చర్చించుకుని వస్తారండి. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్లో మేము కూడా పాజిటివ్గా ఉన్నామండి. అదే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు 12 రోజుల నుంచి కొనసాగుతుంది సార్. ఇంకొక 10 రోజులు ఆగితే ఏమో మొత్తం దసరాకి రావాల్సింది, మళ్ళీ సంక్రాంతికి వెళ్తాయి, సంక్రాంతి రావాల్సింది సమ్మర్కి వస్తాయి, మొత్తం మెస్అప్ అయిపోతుంది. దీనివల్ల మాకు మేము ఎంటర్ అయిన అగ్రిమెంట్స్, కాంట్రాక్చువల్గా ఎంటర్ అయిన అగ్రిమెంట్స్, ఓటీటీ డేట్స్ అవునండి, అన్ని ప్రాబ్లమ్స్, చాలా ఇబ్బందులు ఉంటాయి. అందుకే ఈ స్ట్రైక్ చేయాలనే ఉద్దేశం మాకు అసలు మేము రెస్పాన్సిబుల్ కాదండి స్ట్రైక్కి. మేమే స్ట్రైక్ చేస్తున్నాం, రమ్మని అంటున్నాము, మాట్లాడుకుంటూ వర్క్ చేసుకుందామని చెప్పడం జరుగుతుంది. కానీ మేమేమి మీరు ఒప్పుకుంటేనే మేము ఇంక్రీజులు కన్సిడర్ చేస్తామని అంటలేదండి. వారు అడిగిన ఇంక్రీజ్ కూడా 30% ఇస్ వే టూ హై అండి. సో దానికి రీజనబుల్గా ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి అనేది, అంటే ఇంతకుముందు ఎప్పుడు అడిగినట్టుగా ఇచ్చేసామండి. ఈసారి కొద్దిగా సిచ్యువేషన్ బాగాలేనప్పుడు సహకరించాలి కదండి, అది మా రిక్వెస్ట్ అండి. మా వాళ్ళలో కూడా 90% సినిమా అయిపోయిన వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు మిగతాది కంప్లీట్ చేసుకోవాలండి, వడ్డీలు అవి పడుతూ ఉంటాయండి. అయినా కూడా వీళ్ళు లేదు ప్రతిసారి ఇలాగే అవుతుందని ప్రతి మా ప్రొడ్యూసర్ అందరూ కూడా సంఘటితంగా ఉన్నారండి. అందరూ ఒకే తాటి మీద ఉండి ఓకే మనం వన్స్ ఫర్ ఆల్ ఇది కరెక్ట్గా చేసుకోవాలి అన్న దాంట్లో ఉన్నారండి. అందరూ చెప్పేది ఏంటంటే మేము కార్మికులకి ఏ రోజు వ్యతిరేకం కాదు, వాళ్ళ పని మాకు కావాలి, మేము వాళ్ళకి సముచితంగానే పే చేస్తాము. కాకపోతే ఏంటంటే మాకు కూడా మా ఫ్రీడమ్ ఉండాలండి. మీకు అంటే ఇందాక ఒక ఎగ్జాంపుల్ అనుకుంటా, మీకు దాహం వేస్తుందండి అర్జెంటుగా, మీరు వెళ్ళి ట్యాప్లో వాటర్ ఉంది అక్కడ తాగుతాం, లేదు మీరు తాగకూడదు పలానా బాటిలే కొనుక్కుని తాగాలని మీకు రూల్ పెట్టి లేకపోతే తాగకూడదు అన్నారు అనుకోండి, మీరు ఎలా ఫీల్ అవుతారు? మేము ప్రస్తుతం అలాంటి ఫీల్ అవుతున్నాం. మీతో మాట్లాడేదాన్ని నాకు అర్థమైంది ఏంటంటే ఎంతసేపు ప్రొడ్యూసర్స్ యాంగిల్ నుంచి ఏంటంటే 4 కండిషన్స్ పెట్టారన్నారు, బట్ దాంట్లో 2 ఆల్రెడీ ఒప్పుకున్నవి. తర్వాత మీ వాయిస్ అనేది అక్కడికి వెళ్తుందా లేదా అనేది కూడా మీకు మాకు వేరియస్ వీడియోస్ సర్క్యులేట్ అవుతున్నాయండి. ఫెడరేషన్ ప్రెసిడెంట్ మాట్లాడడం, వర్కర్స్ని అడ్రస్ చేస్తూ, కొంతమంది యూనియన్ లీడర్స్ మాట్లాడడం, అవన్నీ వేరే విధంగా కన్వే అవుతుందని మాకు అనిపించిందండి. అందుకే మేము ఈరోజు మీ దగ్గరికి ఫైనల్ అంటే అంతేలేండి, ఎవరి వర్షన్ ఇప్పుడు మీరు చెప్పే వరకు మాకు తెలియదు కదా. ఎంతసేపు ఇక్కడ 4 ఇక్కడ 2 అనిపిస్తున్నాయి తప్ప దీంట్లో అసలు ఎందుకు ఒప్పుకున్నారు, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎందుకు ఆగింది అనేది ఇది తెలియట్లేదు, వీళ్ళ వర్షన్ ఏంటి అనేది కూడా తెలియట్లేదు. సో మీరు చెప్పిన దాంట్లో ఏంటంటే మీ వర్షన్ అయితే క్లియర్గా ఉంది. మరి వాటి నుంచి వాళ్ళు ఏం మాట్లాడతారు ఏంటనేది చూడాలి. మొత్తానికి స్ట్రైక్ ఆగి ఇండస్ట్రీ కళకళలాడే రోజులు వస్తే కనుక మళ్ళీ ఇప్పుడు అందరూ ఇప్పుడు వాళ్ళు దీని మీద బతికే వాళ్ళే కాబట్టి మీరు వాళ్ళని కాదని వేరే మొత్తం నాకు అసలు మీరు ఎవరో వద్దు అని అంటలేదు కదా. మీరు కూడా మాకున్న ఇబ్బందుల్ని గమనించుకొని మీరు చెప్తాను. యాక్చువల్లీ ఇంతకుముందు ఇంకా కొన్ని రిక్వెస్ట్లు అడిగాం, సరే అవన్నీ నువ్వు పక్కన పెట్టేసి ఇది ఇంపార్టెంట్ ఇవి ఒకటి హ్యాండిల్ చేయండి అని అడిగాం. ఈ రిక్వెస్ట్లు ఈ 4 చూడండి, తర్వాత సంగతి తర్వాత మిగతా మేము ఇంకా పట్టించుకోలేదు ప్రొడ్యూసర్స్. యాక్చువల్గా అండి మొత్తం ఎప్పుడైతే వీళ్ళు స్ట్రైక్ కాల్ ఫర్ చేశారో ఆ టైంలో మేము ప్రొడ్యూసర్స్ అంతా మీటింగ్ పెట్టుకున్నప్పుడు మొత్తం టోటల్ 15 కండిషన్స్ వచ్చాయండి మాకు. 15 కండిషన్స్ అన్నీ, అంటే ఆల్ ఇప్పుడు మీరు మన కొన్ని డిస్కస్ చేసి కూడా ఉన్నాయి అందులో. ఎందుకు ఇలా ఎందుకు ఇలా ఎక్కువ మంది ఎందుకు అవసరం, మనకు అవసరం లేదు అని. ఇవన్నీ కూడా
డైల్యూట్ చేసేసి మొత్తం ఓన్లీ 4 కండిషన్లు, 4లో 2 ఆల్రెడీ ఒప్పుకునే ఇంప్లిమెంటేషన్ అనే పాయింట్ పెట్టుకుంటూ అడగడం జరిగిందండి. ఇది కూడా మేము ఏం చేసామంటేనండి, ఇప్పుడు చాలా వీడియోస్ చూసాం, మేము ఎప్పుడో మార్చి నుంచి చెప్పాము, నోటీస్ ఇచ్చాము, అది అంటాం. మాకు నోటీసులు అంటే ఏం రాలేదండి మాకు. అది ఏంటంటే జూలైలో ఇంక్రీజ్ వస్తుంది అనే విషయం అందరికీ తెలుసు, దాని గురించి కన్సిడర్ చేద్దామని డిస్కషన్ జరుగుతుంది. వీళ్ళు ఎప్పుడైతే మాకు ఆగస్ట్ 1 నుంచి షూటింగ్ ఆపుతానన్నారో, మేము లేబర్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ మేము ఆల్రెడీ ఇస్తున్న వేజెస్ substantially high wages compared to other industries and everything. Apart from the wages, we also provide lot of incentives like in terms of tiffin ganindi, conveyance avanindi, lunch avanindi, teas, coffees, ivanni kuda mem set lo provide chesi, ivanni mem ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా మేము ఇస్తున్నాము. ప్లస్ వేజెస్ దట్ వీఆర్ గివింగ్ ఆల్సో ఇస్ గుడ్ ఇనఫ్ అండి. బట్ అట్ ది సేమ్ టైం వాళ్ళు అడుగుతున్నారు, ఎంతో కొంత కన్సిడర్ చేయడానికి రెడీగా ఉన్నాము. వాళ్ళు స్ట్రైక్ వెళ్ళేటట్టు ఉన్నారండి. కొద్దిగా మీరు ఇంటర్వ్యూన్ అవుతే బాగుంటుంది. అంటే దో ఇట్ డజంట్ కమ్ అండర్ హిస్ పర్వ్యూ, we made a request to him saying that why don't you bring the film industry also under your purview, so that ఒక గైడ్ లైన్స్ అనేది ప్రాపర్గా ఫార్ములేట్ అయిపోతాయి, అందరికీ క్లారిటీ ఉంటుంది, ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, ఎంత ఇంక్రీజ్ అవుతుంది, ఎవ్రీ ఇయర్ ఏమవుతుంది, డిఆర్ఎస్ అలవెన్స్ లాగా ఎలా పెరుగుతుంది అంటే క్లారిటీ ఉంటుంది. వర్కింగ్ కండిషన్స్ కూడా రెగ్యులేట్ చేసేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు ఈ కన్ఫ్యూజన్స్, ఈ డిస్కషన్స్ ఉండడం, మేము వెళ్ళి అప్రోచ్ అవుతే ఆయన వెంటనే ఫెడరేషన్ వాళ్ళు పిలిచారు, యూనియన్ లీడర్స్ని పిలిచారు, అందరినీ పిలిచి మీరు వేజెస్ ఇంక్రీజ్ అడుగుతున్నారంట, దాన్ని వాళ్ళు కన్సిడర్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఎంతవరకు కన్సిడర్ చేస్తారు అనేది అది ఇప్పుడు క్లారిటీ లేదు. బట్ మీరు స్ట్రైక్ మటుకు వెళ్ళొద్దు, స్ట్రైక్ వెళ్ళడం కరెక్ట్ కాదు, ఇప్పుడు డిస్కషన్స్ చేసుకుంటూ వెళ్ళండి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు ఎప్పుడైతే 31st నుంచి స్ట్రైక్ వెళ్తానన్నారో, మేము వెళ్ళి అన్అఫీషియల్గా ఇన్ఫార్మ్ చేసాం, 1st నుంచి స్ట్రైక్ వెళ్ళిపోతానంటున్నారండి అని. అంటే ఆయన లెటర్ కూడా ఇచ్చారండి, మీరు స్ట్రైక్ వెళ్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, స్ట్రైక్ వెళ్తే ఇల్లీగల్ అవుతుంది, మీరు వెళ్ళొద్దు, ఎందుకంటే మ్యాటర్ ఈజ్ ఆన్ మై టేబుల్, ఐఎమ్ ఆల్రెడీ డూయింగ్ ద కన్సిలియేషన్ ప్రొసీడింగ్స్, మీరు స్ట్రైక్ వెళ్ళకుండా బాగుంటుంది, డిస్కషన్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం, ఎందుకంటే దాని స్ట్రైక్ వెళ్ళడం వల్ల షూటింగ్ ఆపితే చాలా ఇబ్బందులు, వేరే ఇబ్బందులు కూడా వస్తాయని చెప్పినా సరే వాళ్ళు స్ట్రైక్ వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు జరుగుతున్న స్ట్రైక్ కూడా ఇల్లీగలే అంటే అంతే కదా. కన్సల్టేషన్ మీటింగ్స్ ప్రొసీడ్ అవుతున్నాయి, అది క్లోజ్ అవ్వలేదు. నోటీస్ కూడా ఇవ్వాలి, నోటీస్ పీరియడ్, మినిమం నోటీస్ పీరియడ్ అది కూడా లేదు. కొన్ని ఇంపార్టెంట్ అర్జెంట్ షూటింగ్స్ ఉంటాయి, అట్లీస్ట్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ అయిపోయే సినిమాలు. ఇప్పుడు మా ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా ఉంది, ఒక సాంగ్ సెట్ అంతా వేసేసి ఉంచాము, డేట్స్ ఉన్నాయి ఆర్టీసీ, అది చేయకుండా ఆపేయాల్సి వచ్చిన సిచ్యువేషన్, సెట్ ఈజ్ హోల్డింగ్. ఇప్పుడు 15 days నోటీస్ ఇచ్చారు అనుకుంటే, ఏదో విధంగా అది కంప్లీట్ చేసుకుంటే ఇప్పుడు అందరికీ ఒక అట్లీస్ట్ మాకు కూడా కొద్దిగా బర్డన్ అనేది తగ్గేది కదండి. సడన్గా లాస్ట్ మినిట్లో వచ్చేసరికి సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి. అక్కడ కూడా లేబర్ కమిషనర్ గారిని కూడా ఇన్వాల్వ్ చేసాము. సో వీఆర్ ఫ్రమ్ అవర్ సైడ్ వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. మేము వాళ్ళకి కూడా ఏదో ఒకటి చేయాలని ఉంది మాకు కూడా, కాకపోతే ఇవన్నీ మాకు కూడా సెట్ అవుతే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈరోజు డెఫినెట్గా సార్ మీ వాయిస్ మాకు మన ఫిల్మ్ ఛాంబర్ నుంచి ఒక రిక్వెస్ట్ లెటర్ పంపించారు. ఈ కండిషన్స్ ఏమో 6-7 కండిషన్స్, నో 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 30% ఇంక్రీజ్ చేయండి, అదొకటే కండిషన్. ఎస్ సార్. అయితే మీరు చెప్పినవన్నీ విన్న తర్వాత అర్థమవుతుంది. బట్ మీరు అంటే మీ వాయిస్ ఏదైతే కార్మికులకి రైస్ చేరాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా దీని ద్వారా చేరే ప్రయత్నం అయితే జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే కార్మికులకు మేము వ్యతిరేకం కాదు, మేము పెంచాలనుకుంటున్నాం. బట్ కాకపోతే ఏంటంటే మేము అడిగిన ఆల్రెడీ ఉన్న కండిషన్స్నే 2 ఎక్స్ట్రా కండిషన్స్, ఎందుకంటే కష్టకాలంలో ఉన్నాం కాబట్టి అని చెప్తున్నారు. సో ఖచ్చితంగా అది కార్మికులు అర్థం చేసుకుంటారని భావిద్దాం. అలాగే ఎందుకంటే తొందరగా ఈ సమస్య ఏదైతే ఉందో, స్ట్రైక్ అనే సమస్యపై త్వరగా మళ్ళీ సినిమాలు స్టార్ట్ అయితేనే సినిమాలు చూడడానికైనా ఎంజాయ్ చేయడానికైనా ఒక ఎంటర్టైన్మెంట్ అనేది మేజర్ ఇది కాబట్టి సో అంతా మంచి జరగాలని కోరుకుందాం సార్. మీ వర్షన్ అయితే మాకు క్లియర్గా అర్థమైంది, అదే కార్మికులు కన్వే అవుతుందని ఆలోచిస్తున్నాం సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.